హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మా బాబు సెకండ్ డే స్కూల్ అనమాట. సో మా మమ్మీ కొంచెం ఆబ్వియస్లీ టెన్షన్గానే ఉంటుంది. నేనైతే టెన్షన్ ఫ్రీ అయిపోయినా. బట్ మా మమ్మీ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళకు కాలేజ్ ఈరోజు, మళ్ళీ సడన్గా ఏదైనా ఫోన్ వస్తే కష్టము, వాడికి అలవాటు అవ్వాలి కదా స్కూల్లో అని అంటుంది. ఓకే అని చెప్పి నేను ఆగిపోయాను ఇంట్లో. సో ఏంటంటే పొద్దున్నే లేచేసి వాడికి అన్ని బాక్స్ రెడీ చేసేసి కట్టేసేసి వాడి స్కూల్ బ్యాగ్ రెడీ చేసేసి వాడికి స్నానం చేయించేసరికి అబ్బా హారబుల్. ఫాస్ట్గా రెడీ చేసేసి వాడికి ఇంకా యూనిఫామ్ రాలేదు కాబట్టి వాడి షర్ట్ ఐరన్ చేయాల్సి వస్తుంది. ఇంకేముందండి, ఫస్ట్ నేను రెడీ అవ్వాలి, నేను రెడీ అయ్యాక వాడిని రెడీ చేయాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు. వాడేంటంటే మమ్మీ ప్లీజ్ నో అన్నట్టు ఉన్నాడు. వీడికి రెడీ చేయడానికైతే నిన్న లేట్ అంటే ఈరోజు మేము ఇంకా లేట్ కమర్స్లో ప్రైజ్ ఇస్తే ఫస్ట్ ప్రైజ్ నాకు, మా బాబుకి, మా మమ్మీకే వస్తుంది. ఎంత హరిబరి అంటే వాడు ఎంత కూల్గా ఉన్నాడు, మేము ఎంత టెన్షన్గా ఉన్నామంటే నిన్న లేట్ అయిపోయిందంటే ఈరోజు ఇంకా లేట్ అయిపోతుంది. వెయిట్, సే హాయ్. నేమ్ వివాన్ష్. yes బంగారు తండ్రి, వాట్ ఈజ్ యువర్ నేమ్? A for apple, B for ball, C for cup, D for cock, E for apple, F for fish, G for cock, H for hen, I for మమ్ము. నా పేరు మమ్ము అంటున్నాడు. మమ్మీని పట్టుకొని మమ్ము అంటున్నాడు. నో పాపా. One day cake, so much improvement. Wow. Wow. Yes. సో ఈరోజు వచ్చేసి మేము ఏం కడుతున్నామంటే బాబుకు స్వీట్ కార్న్ పెట్టాను. ఇది ఏంటంటే స్వీట్ కార్న్ కొంచెం చీజ్ వేసి బటర్ వేసి రెండు మిక్స్ చేసి పెట్టాను. మా బాబుకి చీజ్ బటర్ రెండు ఇష్టము. అండ్ మా మమ్మీ కొబ్బరి బూరలు స్నాక్స్ లాగా పెట్టింది. వాడికి ఏది ఇష్టమైతే అది తింటాడనమాట. సో బుక్స్ అనేవి ఇంటికి ఇవ్వరు వాళ్ళకి, అక్కడే ఉంచుకుంటారు. మేము ఇది పెట్టేసేసి జస్ట్ బాక్స్ పెట్టేసేసి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టించేస్తే అయిపోద్ది. రివాన్స్ బ్యాగ్ ఈజ్ రెడీ. సో లెట్స్ గో టు స్కూల్. ఇంకోటి ఏంటంటే అసలు చాలా పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది చాలా పెద్ద టాస్క్ అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదివరకు ఏ పిల్లల్ని చూడలేదు అసలు. నేను నా బాబుని చూస్తున్నాను. అసలు ఎంత కష్టమైన పని అనేది నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ టు డూ. ప్రతి మదర్ ఫస్ట్ చైల్డ్కి ఇలాగే ఎగ్జైట్ అవుతారని అనుకుంటున్నాను. ఇంత హడావిడి అసలు మేనేజ్ చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో వాడిని త్వరగా తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసేయాలి. కానీ వాడు మాత్రం ఎంత మాత్రానికి రెడీ అవ్వట్లేదు. ఇంకొక 1 వీక్ అట్లా వెళ్తే అలవాటు అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. అలవాటు అవ్వాలి కూడా, వాడు చేసుకోకపోతే అలవాటు చెయ్యాలి కూడా. ఫాస్ట్గా తాళం వేసేసేసి ఇంకా బయలుదేరిపోవాలి. ఎంతకీ రాడండి కిందికి అసలు. బాచుపల్లిలో ట్రాఫిక్కి దీనికి బాగా సరిపోయింది. ఇంత లేట్, నిన్నటికంటే ½ an hour లేట్ అయిపోయింది ఈరోజు. పాపం వీడికి తెలియదేమో స్కూల్లో వదిలిపెడుతున్నా అని. వాట్ ఈస్ దట్ రివాన్స్? ఓకే. ఓ షెడ్, క్లైమేట్ అయితే చాలా బాగుంది కానీ వర్షం అవుతుంది. పరుగు టిల్లు బాబు స్కూల్కి. మా బాబు నిక్ నేమ్ టిల్లు. వాడు లైక్ ఎలా అంటే, హే మమ్మీ నో, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఏంటి మళ్ళీ వచ్చేసాము, ఇదేనా ఇంకా నీ పని అన్నట్టు చేసిండు. బట్ కాదురా, నువ్వు పోవాలి ఖచ్చితంగా అని బలవంతాన తీసుకొని పోయినా నేనైతే. ఫస్ట్ డే అయితే కొంచెం ఇబ్బంది పడ్డిండు బాబు, కానీ సెకండ్ డే అయితే మంచిగా అడ్జస్ట్ అయిపోయిండు. Your positive action combined with positive thinking results in success. Yes. ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాడు రివాన్స్. తను ఆడుకుంటున్నాడు. మా మదర్ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వాలి కదా. ఈరోజు సెకండ్ డే వాడిది. అడ్జస్ట్ అయ్యిండు. ఓకే, లేట్ కాబట్టి పిల్లలందరూ పైకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. పైన కూడా ప్లేయింగ్ ఉంది.
కాసేపు ఆడుకోబెట్టి వీళ్ళకి కూడా యాక్టివిటీస్ ఉంటాయి. వీలైతే యాక్టివిటీస్ కూడా పోస్ట్ చేస్తాను మేడం వాళ్ళ పర్మిషన్ తీసుకొని. దివాన్ష్ ఆయమ్మ తిను పర్సనల్ కేర్ అయితే బాగా తీసుకుంటున్నారు క్రయాన్ స్కూల్లో. వాడు చూడకముందు మెల్లిగా నేనైతే బయటకు వచ్చేసాను. మా మమ్మీ కూడా ట్రై చేస్తుంది బయటికి రావడానికి, బికాస్ మాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది. సో వచ్చేస్తుంది. ఫైనల్గానైతే 12:30 అయిపోయింది టైము. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎట్లా అయిపోయిందంటే ఇంతజారే అన్నట్టు అయిపోయింది. ఎక్కడున్నాడండి మా బాబు అని అడిగితే ఇక్కడ ఉన్నాడండి మీ బాబు అని మెల్లిగా తీసుకొస్తున్నారు. ఎక్కడున్నాడు? వచ్చేసాడు. యా బాగా ఆడుకున్నాడు అని చెప్తున్నారు. ఈరోజు క్లాస్ వర్క్ కూడా ఏదో చేసిండంట. ఏంట్రా హౌ ఆర్ యు అని అడిగితే ఐఎమ్ సూపర్ ఫైన్ మామ్ అంటున్నాడు. అంటే వాడి భాషలో నాకు అర్థమైందిలేండి. పిల్లలందరితో బాగా మింగిల్ అయ్యాడు. మనకి రివాన్స్ యూనిఫామ్ వచ్చేసింది. దిస్ ఇస్ రివాన్స్ యూనిఫామ్. 2 pairs of shirt, 1 sports shirt, 1 winter jacket. Yay! From tomorrow onwards, uniform. So finally, school అయిపోయింది. ఆల్ హ్యాపీస్ కానీ కొంచెం వామిటింగ్ చేశాడంట మార్నింగ్. బట్ ఇట్స్ ఓకే, అలవాటు కావాలి కదా పిల్లలకి. ప్రతిదానికి భయపడితే కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్. Like and subscribe.